నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు గర్భిణి మృతి ఘటనపై ఉన్నతాధికారుల విచారణ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ వెల్లడి డిసెంబర్ 31 సాయంత్రం నుండి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్జే వెల్లడి వేధిస్తున్న నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గీయులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన మార్కెట్పల్లి గ్రామస్తులు భూమిని కబ్జా చేసేందుకు కుట్ర మహిళ రైతు ఆత్మహత్య యత్నము నాగర్ కర్నూలు జిల్లా పదర మండలము వంకేశ్వరం గ్రామానికి చెందిన గర్భిణి స్వర్ణలత ప్రసవం కోసం 4 ఆసుపత్రులు తిరిగిన వైద్యము అందక శిశువుతో సహా మృతి చెందింది. ప్రసవం కోసం నరక యాతన పడి తల్లి బిడ్డ మృతి సంఘటనను రాష్ట్ర ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకుని ఆ సంఘటనకు సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ హూటాహూటిన అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తల్లి బిడ్డ మరణాలపై విచారణ జరుపుతున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి అన్నారు. పూర్తి విచారణ అనంతరము కలెక్టరు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. మీరు ఎక్కడ పని చేస్తున్నారు? మేము సిస్టర్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు? నేను కనిపిస్తే కంపల్సరీ చేస్తా. చెప్పేది నేను ఎంక్వైరీకి వచ్చాను. నేను మీకు శిక్ష చేయడానికే మీకు సస్పెండ్ చేయడానికి మేము చేయడానికి రాలేదు. అసలు ఏం జరిగింది ఫ్యాక్ట్ నేను గవర్నమెంట్ తెలపాలి, కలెక్టర్ గారికి తెలపాలి, గవర్నమెంట్ కమిషనర్. మీరు బాధ్యత మర్చాలి. మీరు ఎన్ని చెక్ చేయించామని డాక్టర్ రికార్డు ఉండాలి, ఓపీ రికార్డు ఓపీ తీసుకుంటూ తీసుకో. ఆ రోజు వచ్చిందా లేదా ఏఎన్సీ ఓపీ గౌతమ్ సార్ అవసరం ఆమె ఫిట్స్ త్రో చేసినప్పుడు సార్ ఫిట్స్ కంట్రోల్ చేసే ఎలాంటి అది ఉండదు. ఎక్విప్మెంట్ బీపీ ఫిట్స్ త్రో చేసినప్పుడు హెల్త్ సిండ్రోమ్ వరకు అంటే ఒక రకం ఏమంటే హెల్త్ సిండ్రోమ్ ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోవడం, ఎక్కడంటే అక్కడ బ్లీడింగ్ అవడం అలాంటిది. ఎస్ సార్ బీపీ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా బ్లడ్ సెల్ అని సపరేట్ చేసి సో అలాంటి ఫెసిలిటీ ఇక్కడ మన దగ్గర లేదు. గర్భిణీ స్త్రీలకే కాకుండా ఏ ఒక్కటి చిన్న యాక్సిడెంట్ అయినా కానీ ఇక్కడ పట్టకుండా బయటకు పంపిస్తుంది. అంటే ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి కట్టడం తొండల గుడ్లు పెడుతుంది. అంటే దాన్ని 230/2 ఇక్కడ వచ్చింది 10:55 నైట్ ఈవినింగ్ 10:50 అనుకోండి, 10:50 నిమిషాలకు పేషెంట్ ఇక్కడ రావాలి. సో మనకు అక్కడ 9 o'clock అక్కడికి వెళ్ళి ఇక్కడికి అమరాబాద్కి వెళ్ళి ఇక్కడికి వచ్చారు. ఏం సార్ 10:50 10:30 10:50 మధ్య అని చెప్తున్నాను. సో వచ్చినాక పేషెంట్ని చూసింది, ఇక్కడ ఉన్న సిస్టర్ భాగ్య సిస్టర్ చూసింది. షీ ఈజ్ రిలేటివ్, వెరీ క్లోజ్ రిలేటివ్ ఆఫ్ ద పేషెంట్. సమ్ అక్కను చెల్లెలు అవుతుంది, క్లోజ్ రిలేటివ్ ఆ పేషెంట్. ఆమె ఉన్నందుకు వాళ్ళు కూడా కంఫర్ట్ ఫీల్ అయ్యారు. సో వాళ్ళకు బీపీ చూసేసరికి బీపీ ఎక్కువేసరికి సిస్టర్ ఏం చేసి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే డాక్టర్ వచ్చారు ఇక్కడ. ఒకళ్ళు చూస్తే అప్పటికి ఫిట్ త్రో చేయడం స్టార్ట్ అయింది. అప్పుడే జస్ట్ మాట్లాడుతున్నానే ఫిట్ త్రో చేసి ఫిట్స్ రాగానే వీళ్ళు చేయాల్సిన ఇంజక్షన్ మ్యాక్సల్ఫర్ ఎందుకు ఉంటుంది బీపీ కంట్రోల్ చేయడానికి. మ్యాక్సల్ఫ్ చేయడం జరిగింది, డెపిన్ టాబ్లెట్ చేయడం జరిగింది, వామిటింగ్స్ అవి కాకుండా జోఫర్ ఇంజక్షన్ వేయడం జరిగింది. కడుపులో అదేదో బర్నింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని అది కంట్రోల్ చేయడం కోసం ప్యాంటాప్ అని యాంటాసిడ్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇచ్చి వీళ్ళు ఏం చేశారు సార్ అంటే ఇచ్చి కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు నార్మల్ అయింది మళ్ళీ పేషెంట్. బీపీ కంట్రోల్ అంటే ఏదైతే అన్కాన్షియస్గా అక్కడ నుంచి నార్మల్కి వచ్చింది. నార్మల్కి వచ్చాక దే వెంట్ టు ప్రైవేట్ హాస్పిటల్. మీరు ఇక్కడ చేసేటట్టు లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేసి ఒక ఆటో తీసుకొని పోయి ప్రైవేట్ హాస్పిటల్ తిరిగి వచ్చారు.
నా అచ్చంపేట ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ 2 తిరిగారా 3 తిరిగి నాకు తెలియదు. బట్ వాళ్ళు తిరిగేసి వచ్చారు. తిరిగేసి మళ్ళీ వచ్చారు ఇక్కడికి, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చారు. వస్తే వాళ్ళు చూసి చెప్పారు, మా కండిషన్ బాగా బీపీ హై ఉంది, ఇక్కడ ఐసీయూ ఫెసిలిటీ లేదు, మళ్ళీ సడన్గా ఏమైనా అయితే కష్టమవుతుంది, మీరు ఇంకా టైం కాబట్టి మీరు ఇమీడియట్గా మీరు నాగర్కర్నూల్ పోతే బెస్ట్ అవుతుంది, ఒకసారి ఆల్రెడీ ఫిట్స్ వచ్చినాయి కదా అంటే అప్పుడు దే కన్విన్స్ అండ్ వాళ్ళు అప్పుడు మహబూబ్ నగర్కి పోవడం, అదే నాగర్కర్నూల్ పోవడం జరిగింది. సో ఈ నాగర్కర్నూల్లో ఏం జరిగింది అనేది ఇంకా ఎంక్వైరీ చేయలేదు అసలు. ఎందుకు వాళ్ళు హైదరాబాద్ మహబూబ్ నగర్ రెఫర్ చేశారన్నది రేపు మార్నింగ్ అది కూడా ఎంక్వైరీ చేసి మనం నాగర్కర్నూల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎందుకు రెఫర్ చేయాల్సి వచ్చింది, అక్కడ వచ్చినప్పుడు కండిషన్ ఏంది. సో ఇక్కడ వరకు అయితే కండిషన్లో మనకు ఎక్కడ కూడా మనం అంటే పాయింట్అవుట్ చేయడానికి లేదు. ఆల్మోస్ట్ దే డిడ్ దేర్ సర్వీసెస్, మనకు అన్ని రకాల సర్వీసెస్ వాళ్ళు ఇచ్చారు. ఎక్కడైనా ఏ సిబ్బంది లోపం లేదు, ఇక్కడ వరకు వాళ్ళు టైం టు టైం ఇచ్చారు. సో ప్రైమింగ్ కదా, సో బీపీ షూటప్ అవ్వడము, దాని ద్వారా ఫిట్స్ రావడము, తర్వాత మళ్ళీ బీపీకి సంబంధించి మ్యాక్సల్ తీయడము, లోడింగ్ వచ్చితే ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్ అవ్వడం, పేషెంట్ కాన్షియస్కి రావడం, మళ్ళీ బయట ప్రైవేట్ వాళ్ళు పేషెంట్ ఒకవేళ ఫిట్స్తో ఉంటే కదా వాళ్ళు బయట ఆటో తీసుకొని బయట తిరిగి పోరు, ఎందుకంటే ఆ పేషెంట్ తీసుకొని పోలేరు ఆటోలో. డిసెంబర్ 31 సాయంత్రం నుండి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే తెలిపారు. ప్రజలు వేడుకలను పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేశామని అన్నారు. గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడము, వాహనాలతో ర్యాలీగా వెళ్లడము చేయరాదని అన్నారు. రోడ్లపై టపాసులు కాల్చడము, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని, డీజేలు వాడితే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. డిసెంబర్ 31 రోజు సెలబ్రేషన్స్ గురించి ప్రజలందరూ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్ పైన ఎవరు కూడా సెలబ్రేషన్స్ చేసుకోవద్దు. ఓపెన్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేయడము, రోడ్ బ్లాక్ చేసి కేక్ కట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రాహిబిటెడ్. డ్రింక్ చేసి డ్రైవ్ చేయవద్దు. అట్లనే సైలెన్సర్ చేంజ్ చేసుకోండి. ఎక్కువ సౌండ్తో బండి నడపడం, మైనర్లు డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం, ఇవన్నీ కూడా ప్రాహిబిటెడ్. డిసెంబర్ 31 రోజు ఈవినింగ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా పాట్రోలింగ్, విజిలెన్స్ అక్కడ అన్ని ప్లేసెస్లో పెడుతున్నాం. ప్రజలందరూ కూడా మనకు కోఆపరేట్ చేయాలి, ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకోవాలి అని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా నగరకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమను వేధిస్తున్నారని పలువురు నార్కెట్పల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే సొంత గ్రామము బ్రాహ్మణ వెల్లులకు చెందిన నూతన గంటి కృష్ణ నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి పండుగకు ముఖ్య అతిథిగా నగరకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆహ్వానించారు. దీనిని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే చిరుమర్తి వర్గము పండుగ జరుపుతున్న నిర్వాహకులను అక్రమంగా స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. గత నెల క్రితం మన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారికి కూడా వెళ్ళడం జరిగింది. మేము కుటుంబ సభ్యులం ₹1 సాయం కూడా చేయలేదు. భార్య చిన్న పిల్లలు తిండి గది లేని స్థానంలో తలా ₹1 సాయం చేసి వేముల వీరేశ్వర గారు గత నెలల ₹20,000 ఆర్థిక సాయం చేసి హాస్పిటల్ పంపించి అంబులెన్స్ ఇచ్చి ప్రాణం దక్కించిండు. ఆ కృతజ్ఞతతో మేము సొంత ఊరు వ్యక్తి చేయని పని ఎక్కడో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు వేముల వీరేశ్వర గారు చేసినందుకు మేము కృతజ్ఞతతో పిలిచినాం తప్ప పార్టీ రాజకీయాలు ఎవరి ఫోటో కూడా పెట్టలేదు. ఇది నా పేరు నూతనగండి కృష్ణ, మాది బ్రాహ్మణ వెల్లంలో కొత్తగూడెం సొంత ఊరు గ్రామము. అదే గ్రామంలో పైలాన్ రేణుకా ఎల్లమ్మ పండగ గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను అమ్మవారి బోనం కార్యక్రమంలో పాల్గొంటున్నా. ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం పెడుతున్నా. ఇదే సంవత్సరం కూడా బోనం పెట్టడానికి ఈరోజు 9:50 బోనం సమయంతో ఒగ్గు కళాకారులని అందరినీ బంధుమిత్రులని అందరినీ పిలుచుకొని నా మిత్రుడు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే హలో వచ్చిందా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అరాచకం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలము బహదూర్పేటలో భూ వివాదంలో సంతోష అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. భూమి పంపకం విషయంలో బాధితురాలికి మరొకరికి గొడవలు వచ్చాయని సమాచారం. తన భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారత నాస్తిక సమాజం విద్యార్థి బైరి నరేష్ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ నిర్మల్ జిల్లా బైంసా పోలీస్ స్టేషన్లో పలువురు అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశారు. బైంసా అన్నపూర్ణ క్షేత్రము అయ్యప్ప స్వామి ఆలయ అర్చకుడు మంత్రి సాయినాథు కిసాన్ గల్లి పెద్ద ఆలకొండ సాయినాథు మాట్లాడుతూ హిందూ దేవీ దేవతలు అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇలాంటి వారికి భగవంతుడే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అయ్యప్ప స్వాములు కుంట శ్రీనివాసు, కోర్వ శ్రీనివాసు, శివాజీ, వినోద్, బోయిడి రఘు, కుంట కీర్తి, కానోళ్లు రాములు తదితరులు ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు. మాట్లాడండి. మాట్లాడు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. గత రాత్రి ఒక బైరి నరేష్ అనే వ్యక్తి యొక్క వీడియో అయ్యప్ప స్వామి గ్రూప్లలో వైరల్ అయింది. స్వామి బైరి నరేష్ అనే వ్యక్తి మన అయ్యప్ప స్వామి తల్లిదండ్రుల గురించి చెడు మాటలు మాట్లాడడం జరిగింది. వాడు ఎంత నాస్తికుడు అయినా మన దేవి దేవతల పట్ల వాడికి అభిమానం లేదు కావచ్చు. నువ్వు ఏ విధంగా బతుకురా, కానీ మా దేవి దేవతలకు నువ్వు మాటలు అనటానికి నువ్వే పడి. ఇప్పుడు మా అయ్యప్ప సమాజం తలుచుకుంటే భారతదేశంలో ఎటు చూసినా కలియుగ దైవం అయ్యప్పనే. ఇవాళ కోట్లల్లో అయ్యప్ప భక్తులు ఉంటారు. నీ ఇంటికి వచ్చి కొడితే నువ్వు ఒక నిమిషంలో చనిపోతావు. కానీ ఎవరికైతే నువ్వు పరమశివునికి, విష్ణువుకు మాటలు అన్నావో వాళ్ళే నిన్ను దండిస్తారు. అయ్యప్ప దండిస్తాడు. నీకు మూడింది, నువ్వు ఏ విధంగా అయినా నువ్వు బతకలేవు. కానీ మేము ఒకటే అంటున్నాం, ఏమంటే నీకు శిక్ష పడాలన్న ఉద్దేశంతో మేము బైంసా పోలీస్ స్టేషన్లో వచ్చి నీ పైన ఈరోజు కేసు పెట్టడం జరిగింది. దయచేసి ఏదైతే మన గవర్నమెంట్ ఉన్నదో తెలంగాణ గవర్నమెంట్ వీడి మీద పీడీ యాక్ట్ అమలు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి శరణం. స్వాములందరికీ సంశరణం. బైరి నరేష్ అనే నాస్తికుడు హిందువుల దేవీ దేవతలకు అవమానపరిచినందుకు మేము అందరము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మా అయ్యప్ప స్వామిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము చాలా దారుణం. దానిపై మేము అందరం కలిసి సామాన్యం కలిసి కేసు పెట్టాము. ఇక్కడ మా హిందూ దేవీ దేవతలను అవమానపరిస్తే మేము ఊరుకోము, తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నిరసనలు మేము చేస్తామని అనుకుంటూ మన ప్రభుత్వాన్ని కూడా మేము చేస్తున్నాము. వారిపై కఠిన శిక్ష విధించాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. బైరి నరేష్ పై కఠిన చర్య తీసుకోకుంటే, అతనిపై పీడీ యాక్ట్ చేయకుంటే మేము అయ్యప్ప స్వాములు అందరం కలిసి తీవ్ర పరిణామం మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.
డిసెంబర్ 31న వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ ఎస్ఐ నాగరాజు కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేడుకల్లో ఎలాంటి ఘర్షణలు అల్లర్లు సృష్టించకూడదని, అలాంటి సంఘటనలు జరిగితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత వేడుకల పేరుతో మద్యం సేవించి రోడ్లపైకి రాకూడదని, డీజేలు సౌండ్ బాక్సులు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలగచేయవద్దని అన్నారు. వేములవాడ రూరల్ మండల పరిధిలోని ప్రజలకు తెలియజేసేదేమనగా రేపు అనగా డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణం జరుపుకొని ప్రజలు పోలీసు వారికి సహకరించగలరని మా యొక్క ముఖ్య విజ్ఞప్తి. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి కేకులు కట్ చేయడం మరియు డీజేలు పెట్టుకొని రాత్రిపూట 12 గంటల తర్వాత డీజేలు పెట్టుకొని ఇతరులకు ఇబ్బంది కలిగించడం మరియు తాగిన తర్వాత వాహనాలు నడపడం, చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చి వాహనాలు నడపడం, ఇలాంటివన్నీ చేయకుండా ఇంట్లోనే ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోగలగాలని మా యొక్క విజ్ఞప్తి. మరియు రేపు ఈవినింగ్ నుంచే స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పెట్రోలింగ్ వాహనాలు కూడా ప్రతి ఏరియాలో కవర్ చేసే విధంగా పెట్రోలింగ్ తింపడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఈవినింగ్ నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ మాకు సహకరించగలరని మరియు రూరల్ మండల ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అయ్యప్ప స్వామిని బైరి నరేష్ అనే వ్యక్తి దూషించడంతో అతనిపై కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టాలని గురుస్వామి వీరేందర్ యాదవ్ మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిని వెంటనే అరెస్ట్ చేయకపోతే భారీ ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. జనగామ జిల్లా పంట పొలాల్లో అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి చెందాడు. పాలకుర్తి మండలము ఈరవెన్ను గ్రామానికి చెందిన చిడిమిల్ల నర్సిరెడ్డి అనే 60 ఏళ్ల వృద్ధుడు సొంత పొలంలో మృతి చెందాడు. కుటుంబ కలహాలే కారణం అయి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలము కొర్లపాట్ టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవే 65పై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వచ్చిన కారు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు కారు కంట్రోల్ కావడంతో అందులో ఉన్న వారికి ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారంతా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలము రంగాపూర్లో మేకల కృష్ణయ్య, పైళ్ల గోపాల్,
పొల్కంపల్లి ఆకుల సురేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నూతన కమిటీ ఎన్నికయ్యింది. అధ్యక్షునిగా బొడ్డిపల్లి బొందయ్య, ప్రధాన కార్యదర్శిగా బొడ్డుపల్లి జంగయ్య, ఉపాధ్యక్షుడిగా బొడ్డుపల్లి రమేష్, మహిళా అధ్యక్షురాలిగా బొడ్డుపల్లి రాములమ్మ, అలివేలు, కోశాధికారిగా బొడ్డుపల్లి మేకల పాండు, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా గణం రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మన దాంట్లో ఇప్పుడు 30 మంది వచ్చారు అనుకోండి. మన 30 మందినే ఎవరైతే మంచి పని చేస్తారో మన రజకుల కోసం, మన సంఘం కోసం, మన కులాభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళకి మనం ఒక అధ్యక్షుని ఎన్నుకున్నాం. మన గ్రామంలో అధ్యక్షుని ఎన్నుకొని, అధ్యక్షుని ఒక యూత్లో ఒక అధ్యక్షుని ఎన్నుకొని ఏ పనులు కానీ ఏది కానీ గ్రామ స్థాయి ఉన్న లీడరు మన రజకులలో ఒక లీడర్ని ఎన్నుకొని ఆ లీడర్ మండల స్థాయిలో చెప్తే ఏదైనా మనకు సమస్య కానీ రేపు నాడు ఏదైనా ప్రాబ్లం కానీ మన జిల్లా నాయకులు మండల ఏకమై మన ముంగలిపై మనం పని చేసుకోవాలి. అప్పుడు మనం అభివృద్ధిలోకి వస్తాం. అప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు మనకు గుర్తిస్తలేదు కాబట్టి మనం ఏకం అయితే మనం గుర్తిస్తారు. మనకు కూడా బడ్జెట్లో 500 కోట్లు 1000 కోట్లు పెడతారు. అందరికి ఎట్లయితే లోన్లు వస్తున్నాయో, అందరికి ఎట్లయితే ఇప్పుడు యాదవుల్లో గొర్రెలు వస్తున్నాయో, మన ముద్రవాదులకు లూనాలు వస్తున్నాయి, చేపలు వస్తున్నాయో, మన రజకుల్లో కూడా స్పెషల్ ఫండ్ పెడతారు. ఇప్పుడు మన బట్టలు ఇప్పుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గర్భిణి మృతి ఘటనపై ఉన్నతాధికారుల విచారణ, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ వెల్లడి. డిసెంబర్ 31 సాయంత్రం నుండి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్జే వెల్లడి. వేధిస్తున్న నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గీయులు, పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన మార్కెట్పల్లి గ్రామస్తులు. భూమిని కబ్జా చేసేందుకు కుట్ర, మహిళ రైతు ఆత్మహత్యా యత్నము. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.